సో నెక్స్ట్ లెవెల్ అండి ఇదంతా. అద్భుతం, మహా అద్భుతం. మొత్తం ప్యాలెస్లు ఏంటి, ఇవేంటి, మనకి మౌంటైన్స్ ఏంటి, అన్ని మౌంటైన్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. దొంతిగా 3 వేసి ఉన్నాయి చూడండి. చాలా బ్యూటిఫుల్. సో ఈ ఎండ చాలా విపరీతంగా ఉంది. మధ్యాహ్నం 2:30 అవుతుంది. నేను ఇప్పుడు సజన్ మాన్సూన్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడాను పోలీసు వెళ్తానే. ఏంటి సార్ మరి వెళ్ళడానికి 100 రూపాయలు, రావడానికి 100 రూపాయలు అంటే, లేదు వెళ్ళి రావడానికి 100 రూపాయలు అన్నారు. సో అదైతే బెస్ట్ డీలే. సో ఇది సజన్ గార్గ్ మాన్సూన్ ప్యాలెస్ ఎంట్రన్స్ ఇది. సో ఇదిగోండి మనకి ఎంట్రన్స్. ట్యాక్సీ విండో అయితే మనకి 100 రూపీస్, 106 ఛార్జ్ చేస్తారు. మనకి విండో అనేది ఎక్కడే ఉంటుంది. మనకి లోపల ప్యాలెస్ టికెట్ చూపించాక ఇక్కడ ట్యాక్సీ టికెట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. సో టికెట్ అయితే తీసుకున్నాను. 106 రూపీస్ ఛార్జ్ చేస్తారండి మనకి. ఇదిగోండి ఇవన్నీ కూడా ట్యాక్సీస్ అనే. సో అందులో మనల్ని కూరేసి చక్కగా ఆ ప్యాలెస్కి అయితే తీసుకెళ్ళిపోతాడు. से इससे अच्छा भी दिखेगा। చక్కగా జీప్ మీద వచ్చాం. మనకి రాను పోను మనకి 106 రూపీస్ ఛార్జ్ చేశారండి. సో ఇది కూడా అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ట్రెక్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ మరి ఇంకో 100 రూపాయలతో అయిపోతుందని చెప్పేసి అలాగా ట్యాక్సీకి అయితే వచ్చేసాను. సో ఫైనలీ రీచ్డ్ సజన్గర్ మాన్సూన్ ప్యాలెస్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నేను సుమారు మనకి ఆ టికెట్ కౌంటర్ దగ్గర నుండి 4 కిలోమీటర్స్ అండి. మీరు ట్రెక్ అయితే చేసుకోవచ్చు కానీ ఎలివేషన్ అనేది మనకి 3100 ఫీట్ కాబట్టి చాలా పెద్ద ఎలివేషన్ అని. కానీ నేను ఒకవేళ 100 రూపాయలు కానీ వెళ్ళడానికి రావడానికి 100 రూపాయలు ఖచ్చితంగా ట్రెక్ చేసేవాడిని. సో బ్యూటిఫుల్ అండి. సో ఇదంతా మనకి మాన్సూన్ ప్యాలెస్ అంటే మాన్సూన్ క్లౌడ్స్ వింటర్ సీజన్లో ఆ టైంలో అయితే మంచి స్ప్రింగ్ సీజన్లో మంచిగా కనిపిస్తుంది వ్యూ.
కానీ మరి ఇప్పుడు మరి మాన్సూన్ మీరు అందరూ మాన్సూన్కి రాలేరు కాబట్టి నేను ఈ చలికాలంలో వచ్చేసాను. ప్యాలెస్ ఎంట్రన్స్ ఎక్కడో ఒకసారి కొనుక్కోవాలి. తిరగా ట్రెక్ అయితే అవ్వలేదు కానీ చక్కగా సజ్జన్గర్ మాన్సూన్ ప్యాలెస్కి అయితే నేను వచ్చాను. సో మనకి హంపి మంకీలు, ద్వారకా మంకీలు ఇక్కడైతే చక్కగా ఉన్నాయి. సో మనకి సజ్జన్ సింగ్ 1404లో కట్టించిన అద్భుతమైన మాన్సూన్ ప్యాలెస్ ఇది. చూడండి, కోతులకు మేత వేస్తే మరి అలానే చూస్తాయి. హంపీలో చూశాను, హంపీలో కాకుండా ఎక్కడ గిరినర్లో కూడా చూశాను. చూడండి, నాకు కానీ మనం అట్లా ఏం అనకపోతే అవి ఏం అనవండి. సో బ్యూటిఫుల్. వాటికి తెలుసు, వాటికి ఎవరు హాని చేసేవారు ఎవరు హాని చేయరో అన్నీ తెలుసు వాటికి. కాకపోతే మీరు వాటిని ఎక్కిరించడం ఇవి చేస్తే మాత్రం డేంజర్, చాలా డేంజర్. హే బ్రదర్, మంకీస్ యార్. చూడండి, చూడండి చాలా అందమైన మంకీస్. మౌంటైన్స్ ఉన్నప్పుడు, హిల్స్ మౌంటైన్స్ ఉండేటప్పుడు మంకీస్ అనేది కామన్. ఇది అన్నిటికీ హెడ్లా ఉంది అది. సో ఇదిగోండి, చక్కగా మాకు నీట్గా సజ్జన్గర్ ప్యాలెస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలియజేశారు. సో చాలా అద్భుతమైన ప్యాలెస్ వ్యూస్. ప్యాలెస్ ఏమో కానీ ఈ ప్యాలెస్కి వచ్చే ప్రయాణమే అద్భుతం. కేఫ్ అండ్ రెస్టారెంట్. సో మనకి టైమింగ్స్ అనేది మనకి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు మీరు చక్కగా ఈ సజ్జన్గర్ ప్యాలెస్, గార్డెను, నెక్స్ట్ జాగ్ మందిర్ ఇవన్నీ ఒకేసారి మీరు కవర్ చేయవచ్చు. చూడండి విజువల్స్ ఫ్రమ్ ది మౌంటైన్. సో బ్యూటిఫుల్. సో ఎంట్రన్స్ అన్నారు కాబట్టి లోపల మనకి ఏవేవి చూపిస్తారు, వెళ్ళేది మీకు చూపిస్తాను. సో బైక్ అయితే మీకు అలౌ చేస్తారు కానీ 55 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇద్దరు వచ్చినా కూడా 55 కాబట్టి అది మనకు బెనిఫిట్. చూడండి, చాలా అద్భుతం. సో ఇది ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. మొత్తం అంతా మాన్సూన్ ప్యాలెస్ నుండి విజువల్స్ ఇవంతా కూడా మొత్తం 9 స్టోరీస్ కడదాం అనుకున్నారు కానీ తను మరణించడం వల్ల మరి కట్టడం అయితే జరగలేదు. సో కొంత భాగం వరకు అయితే మనకి ఫతేహ్ సింగ్, మిగతా భాగం అనేది కంప్లీట్గా పూర్తి అయితే చేయడం అయితే జరిగింది. సో ఇదిగోనండి, సో ఇదే మనకు అద్భుతమైన సజ్జన్గర్ మాన్సూన్ ప్యాలెస్. సో ఇక్కడ నుండి కూడా మనకి విజువల్ చూపిస్తాను. మొత్తం మనకి జస్ట్ ప్యాలెస్ లోపల మ్యూజియం ఉందని తెలియదు. సో అందరూ ఆ పక్క వెళ్ళి నీ పక్క వెళ్ళి వచ్చాను. చూడండి, బ్యూటీ at its height. Palaces are made from the kings అయినా కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ హిస్టరీ. సో అప్పట్లో రాజులు ఇవి కట్టించడం, ఈ చిహ్నాలుగా ఇవి కట్టించడమే వాళ్ళ గురించి మనకు తెలుస్తుందండి ఇన్ఫర్మేషన్. ఓ బ్యూటిఫుల్. చూడండి, అబ్సల్యూట్లీ స్టన్నింగ్ వ్యూస్. సజ్జన్గర్ మాన్సూన్ ప్యాలెస్. సో చాలా అద్భుతంగా అయితే ఉంది ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్తాను, వెళ్ళి అయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. లోపల ఏమున్నది నాకు కూడా తెలియదు. సో విజువల్స్ అయితే మనకి అవుట్ స్టాండింగ్ విజువల్స్ అండి. చక్కగా మనకి వ్యూస్ అన్నీ కూడా ఆ రైడే మీరు ఎంజాయ్ చేస్తారు. నడిచి వచ్చుంటే ఇంకా అద్భుతంగా కనిపించేది. ఎందుకంటే మనకి
ఎంత మ్యాప్. ఇదిగోండి ప్యాలెస్ లోపలికి అయితే వచ్చాను. సో సజన్ సింగ్ విత్ హిస్ అడ్వైజర్స్. సో ఇది మనకి మహారాణా ఫతేహ్ సింగ్ మనకి పరిపూర్ణంగా పూర్తి చేసింది అయితే మాత్రం ఇతనేనండి. బా సజన్ సింగ్ చాలా బాగుంది ఫోటో. అదొక ఫోటో తీసుకోవాలి. సో ఇదిగోండి leopard hunting monkeys. అదే ఇప్పుడు మనకి విజువల్ అనేది ఇక్కడ క్లియర్గా చూపించారు. The Great Indian Bastard. So the Indian rock python. The lesser florican anta. ఈ పీకాక్లో ఉంది. సో ఇది కూడా మనకు చక్కగా ఒక 2 నిమిషాలు డిస్ప్లే అయింది, మీకు చూపిస్తాను. చూడండి మనకి మహారాజా సజన్ సింగ్, బ్యూటిఫుల్. సో ఇండియన్ ట్రాపికల్ ట్రీస్, మనకి వైల్డ్ లైఫ్ ఇవన్నీ కూడా చూపించారు. ఇదంతా మార్బుల్తో నిర్మాణం అండి, ఇదంతా కూడా మార్బులేనే. చూడండి బ్యూటీ అట్ ఇట్స్ హైట్. చాలా బాగుంది చూడండి. సో నెక్స్ట్ లెవెల్ అండి ఇదంతా. అద్భుతం, మహా అద్భుతం. మొత్తం ప్యాలెస్లు ఏంటి, ఇవేంటి, మనకి మౌంటైన్స్ ఏంటి, అన్ని మౌంటైన్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. దొంతిగా 3 వేసి ఉన్నాయి చూడండి. చాలా బ్యూటిఫుల్. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనకి ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. స్టన్నింగ్. చూడండి విజువల్ అయితే అద్భుతం. చాలా బాగుందండి. ఫుల్ ఆఫ్ మౌంటైన్స్. మధ్యాహ్నం వచ్చినా కూడా చాలా చక్కగా వ్యూ అనేది కనిపిస్తుంది. బ్యూటిఫుల్. బ్యూటీ అంటే మరి ఇంక్రెడిబుల్ ఇండియా, ఇంక్రెడిబుల్ జోధ్పురా, లేకపోతే ఇంక్రెడిబుల్ ఉదయపురా, ఇంకా అవన్నీ ఇంకా ఏమని చెప్తామండి. అంతా కూడా ఉదయపూర్ అద్భుతం, మామూలుగా లేదు. స్టన్నింగ్ వ్యూస్, సింప్లీ అమేజింగ్. బా ఏమైనా ఉన్నాయండి చూడండి, చాలా అద్భుతం ఉంది. చూడండి మొత్తం చుట్టూ కూడా మనకి గ్రీనరీ, నేచర్ బోర్డ్స్కి ఇదంతా అద్భుతమే, మహా అద్భుతం. ఏమైనా ఉన్నాయండి వ్యూస్. మొత్తం ఒక్క ప్లేస్కి వెళ్తుంటే ఒక్క వ్యూ అనేది చంపేస్తుంది. చూడండి చాలా అద్భుతం. మొత్తం చుట్టూ కూడా మనకి ఈ సజన్ సింగ్ వీళ్ళందరూ కూడా మాన్సూన్ క్లౌడ్స్ చూద్దామని చెప్పి ఈ అద్భుతమైన ప్యాలెస్ ఇక్కడ నిర్మించడం జరిగింది. సో అదొక బ్యూటీ అయితే ఇది కూడా చెట్లు ఇప్పుడు మనకి ఎండిపోయాయి, కానీ మాన్సూన్ టైంలో అయితే మొత్తం చెట్లన్నీ వికసించి మనకు అద్భుతమైన లుక్ అనేది కనిపిస్తుంది. బ్యూటిఫుల్. చాలా బాగుందండి. సో అయిపోయింది, మొత్తం అంతా తిరిగేసాను.
సో ఈ పక్క తిరిగాను, ఆ పక్క తిరగాలి ఇంకా. సో మాన్సూన్ ప్యాలెస్ ఈ పక్క భాగం అంతా వెళ్ళాను, మరి ఆ పక్క ఏముందని నాకు తెలియదు. ఇప్పుడు ఆ పక్కకు వెళ్తాను. సో చాలా బ్యూటిఫుల్ అండి. డెఫినెట్గా మీకు ఉదయపూర్ అనేది ఎంజాయ్ చేస్తారు. బట్ ఐఎమ్ స్టిల్ టెలింగ్ యూ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ రెంటల్ గైడ్స్ అండ్ ఎవ్రీవన్. సో అందరూ ఒకేలాగా ఉంటారు అన్నదానికి ఇది ఎంత అద్భుతంగా ఉన్నా కూడా మన నాకు ఎక్కడే స్కామ్ జరిగింది. అదే మేము చూసారా ట్విస్ట్, మోసం, దగ, కుట్ర అని. నేను ఇప్పుడు శ్రీనాథ్ దేవాలయంకి వెళ్దామన్నా కూడా వెళ్ళలేకుండా అయిపోయినా. బ్యూటిఫుల్. సో ఒక్క లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క అద్భుతం. సో ఎప్పటి వరకు ఉన్నది ఒక అద్భుతం అయితే, మనకి జాగమందిర్ ఒక అద్భుతం అయితే, ఇప్పుడు మనకి సజిన్ గార్గ్ మాన్సూన్ ప్యాలెస్కి అయితే వచ్చాను. అది ఇంకా అద్భుతం, చాలా చాలా బాగుంది. సో డిడ్ యూ గో దేర్? సో అటు సైడ్ కూడా ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం. వెళ్ళి అక్కడ ఏముందో చూసేసి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలి. అది అయిపోతే మనకు అయిపోయిందండి, ఉదయపూర్ టూర్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మొత్తం అయితే నేను ఉదయపూర్ భాగం, మళ్ళీ ఇంకా ఈ సజిన్ గారు భాగం, నెక్స్ట్ లేక్ వ్యూస్, అది కాకుండా మనకి కైలాష్పూర్ కూడా వెళ్ళాను. ఇవి కవర్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ కవర్ అయినట్టే. సో మరి ఐలాండ్లో గార్డెన్లు చూడాలి, మరి బోట్ల మీద వెళ్ళాలంటే మరి మనం ఇక్కడ వాసులం కాదు, లేకపోతే నేను ఇక్కడ ఉదయపూర్లో జాబ్ చేయట్లేదు. చాలా ఉన్నాయండి ఉదయపూర్లో కవర్ చేయడానికి, ఒకటా రెండా, మొత్తం చాలా ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో మీకు చాలా టైం పడుతుంది మొత్తం ఇండివిజువల్గా అన్నీ కవర్ చేయాలంటే. సో వ్యూ అయితే మాత్రం ఫ్యాంటాస్టిక్ అని చెప్పాలి. ఈ చెట్లు అడ్డీస్ ఉన్నాయి కానీ వ్యూ లేకపోతే ఇంకా బాగా కనిపించింది. సో చూడండి, అక్కడ మనకి బ్యూటిఫుల్గా ఇక్కడ హిందీలోని ఇంగ్లీష్లోని చక్కగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆర్కియాలజికల్ మ్యూజియం జైపూర్, ఇది కూడా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందండి, అంత అద్భుతంగా ఉంది. ఈ పక్క కూడా ఏదో ఉంది, వెళ్తాను. ఏం మెట్లు, చాలా ఎనర్జీ అయితే ఉండాలండి వ్లాగర్స్కి. ఎండాకాలం వచ్చేస్తుంది, ఎండాకాలం మార్చి అయిపోతుంది. ఇది ఓన్లీ వ్యూ పాయింట్స్లో ఉన్నాయి. ఇది ఒక విజువల్. బ్యూటిఫుల్. అది చక్కగా మనకి సైడ్ దగ్గర నుండి చక్కగా కనిపిస్తుంది ప్యాలెస్. చిన్నగా ఇక్కడ మెల్లమెల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వ్యూ అయితే అద్భుతం. చాలా చాలా బాగున్నాయి. మొత్తం చుట్టుపక్కల వ్యూస్ అన్నీ చూపిస్తాను మీకు. మరి ఆపుతుంటే ఈ వీడియో ఆపుతున్నే కొద్ది మళ్ళీ వ్యూ అనేది నేను తీసే ఆ వ్యూ అనేది మిస్ అయిపోతుంది. అందుకని మరి ఎవరు వచ్చినా కూడా అడ్డు తీసేస్తాను ఆ వ్యూ అనేది. చాలా బాగుంది. ఇది ఉన్నాయి సిటీ విత్ ఫుల్ ఆఫ్ లేక్స్. బైగిలా లేక్, పిచోలా లేక్, ఫతియా సింగ్ లేక్. ఇంకా ఒక్క మెవార్ రాజ్యానికి చెందిన ప్రతి రాజుకి ఒక్క లేక్ అయితే పేరు పెట్టారు. చాలా అద్భుతమైన విజువల్ చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫోటో తీసుకుంటాను. సజిన్ గార్గ్ మాన్సూన్ ప్యాలెస్ చూడండి. మనకి పెద్ద పెద్ద పూల్స్లోనే లోటస్లు కనిపించవు, ఇక్కడ ఎంత అందమైన లోటస్లు కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ప్యాలెస్ కూడా బ్యూటిఫుల్, బ్యూటీ అట్ ఇట్స్ హైట్స్. సో ఇవేనండి మనకి సజిన్ గార్గ్ మాన్సూన్ ప్యాలెస్ విశేషాలు. సో మీరు చక్కగా ఇక్కడికి వస్తే మీరు చక్కగా వైల్డ్ లైఫ్ శాంచురీ చూసుకొని చక్కగా ఈ ప్యాలెస్కి అయితే రండి. చూడండి, ఇదే ఫైనల్. చాలా అందమైన చెట్లు అండి మొత్తం. చూడండి ఎన్ని సంవత్సరాలు వేప చెట్టు అంటే అన్ని సంవత్సరాలు వేప చెట్టు అది. సో ఇది కూడా అంతా మనకి అరవెల్ మౌంటైన్స్ హిల్ టాప్లో అయితే ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. చాలా అద్భుతం.
సో బాడీ అయితే డిహైడ్రేట్ అయింది, కానీ చాలా అందమైన మాన్సూన్ ప్యాలెస్. ఇంకా మాన్సూన్లో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ఈసారి వచ్చేటప్పుడు అయితే మీరు జాగ్మందిర్ సిటీ ప్యాలెస్తో పాటు మనకి సజన్గర్గ్ మాన్సూన్ ప్యాలెస్ కూడా యాడ్ చేసుకోండి మీ బకెట్ లిస్ట్లోకి వచ్చేటప్పుడు ఎటర్నీలోకి. సో చాలా అద్భుతమైన ప్యాలెస్. మనకి విజువల్స్ అయితే మౌంటైన్స్ కానీ, నేచర్ కానీ, లేక్స్ కానీ, మొత్తం సిటీ మొత్తం ఉదయపూర్ అంతా కూడా మనకి అద్భుతమైన ప్యాలెస్ పై నుండి అయితే విజువల్స్ కనిపిస్తుంటాయి. ట్రెక్ కూడా అద్భుతంగా ఉంది. సో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేసే ఏకైక ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఇది కూడా నేను ఉదయపూర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సజన్గర్ ప్యాలెస్ ఫర్ నౌ. సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలంటే నాకు ఇంకా ప్రజెంట్ అయితే నేను ప్లాన్ చేసుకోలేదు, ఛార్జింగ్ లేదు. సో ఒకసారి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకొని ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండి. బై, టేక్ కేర్. కనిపిస్తుందో లేదో కూడా తెలియదు, చాలా ఎండగా ఉంది.